కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు జనగామలోని టీఎస్ హ్యాచరీస్ లో ఉన్నాము. తన్వీర్ గారు కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి సోనాలి బ్రీడ్ హ్యాచరీని ఇక్కడ నడుపుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. తన్వీర్ గారు నమస్కారం అండి. ఎంబీఏ చదివారు, కార్పొరేట్ కొలువును వదులుకొని మరి అంటే దీంట్లోకి ఎప్పుడు వచ్చారు, రావడానికి కారణం ఏంటి అసలు? యాక్చువల్గా నేను ఎంబీఏ గ్రాడ్యుయేట్ అండి. నేను కార్పొరేట్ సెక్టర్లో కూడా వర్క్ చేశాను. సో కోవిడ్ అప్పుడు ఎప్పుడైతే అందరం మన ఇళ్లలోకి చేరుకున్నామో, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ చేసాము. అప్పుడు నేను ఇట్లే ఎర్లీ మార్నింగ్ వాక్కి అటు ఇటు వెళ్ళినప్పుడు మనం కూడా ఈ లైఫ్ స్టాక్ అనేది ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్. నాకు ఈ కోళ్ళు అనేది పెంచుదామని ఫస్ట్ ఈ పెరట్ కోళ్ళ తెచ్చి స్టార్ట్ చేశాను. తర్వాత దాన్ని పిల్లలు మల్టిప్లై చేయడము, తర్వాత ఒక చిన్న ఇంక్యుబేటర్ తెచ్చుకోవడం చేసిన తర్వాత చుట్టుపక్కల ఫార్మర్స్ అప్పుడు వచ్చి మాకు కూడా 6 ఇవ్వండి, మీ దగ్గర ఉన్నాయి కదా అంటే స్లోగా ఒక 1000 ఇంక్యుబేటర్ తో స్టార్ట్ చేసి వాళ్ళ మంత్లీ 2 lakhs chicks మనం ప్రొడక్షన్ చేసే స్టేజ్ కి తీసుకొచ్చాము. టీఎస్ హ్యాచరీస్ పేరు మీద 2 lakhs కెపాసిటీ మంత్లీ టీఎస్ హ్యాచరీస్ పేరు మీద రన్ చేస్తున్నాం. ఇది ఎప్పుడు పెట్టుకున్నారు? ఆల్మోస్ట్ 3 years నుంచి మనం మార్కెట్ లో ఉన్నామండి. కంప్లీట్ అప్పుడు కెపాసిటీ అనేది స్లోగా అంటే ఎట్ ఎ టైం 2 lakhs తీసుకురాకుండా 40,000 ఒకసారి, దాన్ని 80,000 ఒకసారి. ఇప్పుడు లాస్ట్ 3 months నుంచి మనం 2 lakhs చేసాం. 2 lakhs కెపాసిటీ. ఇప్పుడు టీఎస్ హ్యాచరీస్ అనేది. అవును, టీఎస్ హ్యాచరీస్ పేరు మీద మనం. అంటే ఏ బ్రీడ్ ఇక్కడ మనకు డెవలప్ చేస్తాం? ఓన్లీ ఎక్స్క్లూజివ్ గా సోనాలి అండి. ఫస్ట్ నుండి నేను చేసింది కూడా సోనాలియే. అంటే ఎట్లా ఉంటది అంటే చేయడం మెయిన్ రీజన్ ఏంటంటే మార్కెట్ లో డిమాండ్ ఉన్న బ్రీడ్ ఇప్పుడు మనం చూస్తున్నాము, అది ఓన్లీ సోనాలి ఉంది. సో ఫర్దర్ ఫ్యూచర్ మార్కెట్ ని కూడా మనం అనలైజ్ చేసుకొని సోనాలి బ్రీడ్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు చాలా చోట్ల వినిపిస్తున్నమాట సోనాలి బ్రీడ్, నాటుకోళ్ళు అనగానే. అసలు ఏంటి ఈ సోనాలి బ్రీడ్ ఆరిజిన్ ఎక్కడ? ఆరిజిన్ వచ్చి బంగ్లాదేశ్ బ్రీడ్ అంటే యాక్చువల్ గా మన పెరట్లో కోళ్ళు ఎట్లా అక్కడ కూడా అది అట్లా. బంగ్లాదేశ్ నైబర్ స్టేట్ వచ్చేసి బెంగాల్ కాబట్టి బెంగాల్ కి రావడం స్లోగా మహారాష్ట్ర నుండి ఇప్పుడు తెలంగాణ. సో కంప్లీట్ గా ఇది మనం ఊర్లో పెంచుకునే కోడి లాగానే ఉంటది చూస్తే. సో అట్లా మనకి డిమాండ్ అనేది చాలా పెరిగింది 2 years నుండి. స్లోలీ తెలంగాణ నుండి కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర ఇట్లా మొత్తం సౌత్ ఇండియాకు వచ్చేసింది. అంటే జనరల్ గా ఏమేమి బ్రీడ్స్ ఉంటాయి సోనాలినే? అంటే రెసిస్టెంట్ పవర్ ఎక్కువనా దీనికి? దీంట్లో ఏంటంటే డ్యూయల్ పర్పస్ అండి. ఇది మీట్ కి మనం చూసుకోవచ్చు అండ్ వెన్ గోయింగ్ టు ఎగ్ లేయింగ్ కూడా మనము ఎగ్ లేయింగ్ లో కూడా ఇయర్లీ 150 to 180 లేయింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి డ్యూయల్ పర్పస్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనికే డిమాండ్ అనేది పెరుగుతుంది. అవసరం ఉంటే మాంసానికి వాడుకోవచ్చు, లేకపోతే గుడ్లను అమ్ముకోవచ్చు. ఆ గుడ్లను మళ్ళీ పిల్లల్ని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అట్లే కదా మనం చేసేది ఇదంతా. ఇప్పుడు మా బ్రీడర్ ఫామ్ లో ఏదైతే ఎగ్స్ వస్తున్నాయో దాంతోనే మనం హ్యాచింగ్ చేస్తున్నాం. సేమ్ ఆ ఎగ్స్ అయితే ఎట్లా వస్తాయో అవి కూడా చిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రీడర్ ఫామ్ ఎంత కెపాసిటీ ఉంది? మీ బ్రీడర్ ఫామ్ ఎగ్స్ మీరు ఇక్కడ హ్యాచరీకి? అవునండి, కంప్లీట్ గా మా బ్రీడర్ ఫామ్ ఎగ్స్ మేము వాడుతున్నాము. మాది ఒక 20,000 కెపాసిటీ ఉంది బ్రీడర్ ఫామ్. ఆ ఎగ్స్ మేము కంప్లీట్ గా హ్యాచింగ్ యూజ్ చేస్తాము. బయట నుంచి ఎగ్స్ తెచ్చి లేదండి, స్టార్టింగ్ లో తెచ్చాము. బట్ హ్యాచబిలిటీ ఇష్యూస్, ఆ ఎగ్ అనేది బెంగాల్, మహారాష్ట్ర నుంచి వస్తే ట్రావెల్ చేసిన తర్వాత ట్రైన్ బై ట్రైనే వస్తుంది కాబట్టి డ్యామేజ్ అవ్వడం ఇట్లా వస్తుంది కాబట్టి మనం ఎందుకు చేయొద్దు అని చెప్పి ఒక పాస్ట్ 1 year నుండి మనం బ్రీడర్ ఫామ్ అనేది డెవలప్ చేసుకొని ఓన్ గా హ్యాచింగ్ చేసుకుంటున్నాం. ఈ సోనాలి బ్రీడ్ కి సంబంధించి మనము ఈ హ్యాచింగ్ ప్రొసీజర్ అంతా ఎట్లా ఉంటది? అంటే ఒకటండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు అన్ని మెషినరీస్ ఉన్నాయి. అంటే చాలా మంది హ్యాచరీ అనేది అంత అవేర్నెస్ ఉండదు. ఏమనుకుంటారంటే ఇది కరెంట్ కోడి పిల్ల అంటారు. కరెంట్ కోడి పిల్ల అనేది కాదు. ఏది కరెంట్ అంటే 1-2 days లో వచ్చేది కాదు. సేమ్ ఏదైతే మనం కోడిని పొదిగేసుకుంటామో న్యాచురల్ గా ఆ 21 days లోనే ఖచ్చితంగా ఇందులోనే ఉండే చిక్ బయటకు వస్తుంది. ఏదో మెషిన్ లో ఎగ్గు పెట్టగానే బయటకి చిక్ వస్తుంది, ఇదంతా అవాస్తవం. మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. ఒకవేళ మా ఫార్మర్స్ కూడా మేము చెప్పేది ఒకటే విషయం, మార్కెట్లో బ్రీడ్ సెలెక్షన్ తెలియకుండా ఎక్కడో ట్రేడర్స్ దగ్గర కొని మోసపోవడం కంటే మీరు ఒకసారి మా హ్యాచరీకి రండి. ఇక్కడ మేము వాస్తవాలు అనేది చూపిస్తాము. చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది అసలు చిక్ ఏం జరుగుతుంది, ఇక్కడ వ్యాక్సినేషన్ ఏంది, సెక్స్టింగ్ ఏంది, అసలు వీళ్ళు గ్రేడింగ్ ఏంది, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది హ్యాచ్ రోజు ఒక రోజు రండి, ఆ రోజు ఖచ్చితంగా చూపిస్తాము, మీకు అర్థమవుతుంది. బ్రీడర్ నుంచి మనకు గుడ్లు ఉంటాయి కదా, గుడ్లు తీసుకొచ్చినాక ఈ హ్యాచరీకి వచ్చినాక స్టెప్ బై స్టెప్ ఏంటి ప్రొసీజర్ ఒక్కసారి చెప్తారా? అంటే కామన్ గా 21 days అండి ప్రాసెస్ మొత్తము. 18 days మీకు ఇంక్యుబేటర్స్ లో ఉంటది. ఇంక్యుబేటర్స్ లో ఏమైతుంది అంటే మీకు రొటేషన్ ఉంటది, 1 hour ఒకసారి రొటేషన్, ఎగ్ తిరగడం ఇది అంటుంటది కాబట్టి 18 days అందులో 19, 20, 21 days అనేది హ్యాచరీలోకి షిఫ్ట్ అవుతుంది. ఇది ఎందుకు అంటే ఎగ్ అనేది చిప్పింగ్ స్టార్ట్ అవుతుంది, అంటే షెల్ ని బ్రేక్ చేయడం స్టార్ట్ అవుతుంటది. రొటేషన్ లో అది కింద పడి డ్యామేజ్ అవ్వకుండా మనం 3 days అనేది ఇందులో పెడతాము. ఎగ్జాక్ట్ గా ఏ డే అయితే మనం సెట్ చేస్తామో అదే టైం కి 21st day మనం పుల్ అవుట్ అనేది చేస్తాం. అంటే కోడి పొదిగినప్పుడు మనం సాధారణ ఊర్లలో చూసినప్పుడు తన కింద మొత్తం గుడ్లు పెట్టుకుంటారు, ఆ విధంగా ఇక్కడ ఆర్టిఫిషియల్ గా మనం హీట్ ఇస్తున్నాం అంతే. కోడి కూడా పొదగడం ఏంటంటే అది కింద పెట్టుకొని సేమ్ తిప్పుతుంటది, హీట్ ఇస్తుంది. సేమ్ అదే హీట్ ని
మనం ఇందులో ఇచ్చి అదే రొటేషన్ చేపించి చిక్ అనేది తీస్తాము. సో డిఫరెన్స్ అనేది ఏది ఉండదు, చిక్ క్వాలిటీ అనేది సేమ్. 21 రోజులు అక్కడ ఎట్లా జరుగుతుందో ఇక్కడ Same. మనకు ఇక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఇక్కడ జరుగుతుంది అంతే. అవునండి అవునండి అంతే. 21 రోజులలో ఏ తేడా ఏ ఉండదు. తేడా ఉండదండి అసలు. ఇప్పుడు తేడా అంటే పుట్టుకలో మనం చేయలేము కదండి అట్లా తేడా. వాస్తవం. పుట్టకుంటే సరే ఇదే తేడా అనుకోండి, చిక్కేరు బయటికి రావద్దు. అవును. చిక్కు వస్తుంది అంటే అది ఏదైతే రావాలో అదే వస్తుంది, మనం మార్చడానికి ఉండదు. ఎగ్ లోపల వెళ్ళైతే మనం ఏం చేయట్లేం కదా, వాస్తవం. ఎక్స్టర్నల్ గా హీట్ ఇస్తున్నాం అంతే. హ్యాచింగ్ అంటే అది ఒకటే. సో అందరికి అవేర్నెస్ అనేది వాస్తవాన్ని కూడా హ్యాచరీస్ అంతా అందుబాటులో ఎక్కడ లేవు. ఇప్పుడు మన సౌత్ ఇండియాలో ఎక్స్క్లూజివ్ గా సోనాలి హ్యాచరీ నడిపిస్తుంది అంతే మనం ఒక్కరమే. ఈ మధ్య ఫార్మర్స్ వచ్చి విజిట్ చేసి చూస్తున్నారు అసలు ఏం జరుగుతుంది, చిక్కెట్లు వస్తుంది అనేది. ఇంతకుముందు ఎవరికి అసలు ఐడియా కూడా లేదు. 21 రోజుల తర్వాత మనకు కోడి పిల్ల అనేది బయటకు బయటికి వస్తుంది కదా. వస్తుంది. తర్వాత ఏం- తర్వాత ఏం చేస్తాము అంటే ఇప్పుడు బేస్డ్ అప్ ఆన్ ద ఫార్మర్స్ చాయిస్. ఇందులో ఎట్లా ఉందంటే ఏరియాని బట్టి చిక్ మేల్ తీసుకోవాలా ఫీమేల్ తీసుకోవాలా అనేది ఫార్మర్స్ చూస్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు అంటే మిక్స్ తీసుకునేది, వాళ్ళు పెంపకంలో వాళ్ళు సేల్ అప్పుడు వాళ్ళకి జరిగిన ఇబ్బందులు ఇట్లా ఫీమేల్ తీసుకుంటలేరండి మా దగ్గర, మేలే అడుగుతున్నారు, మాకు మేలే ఇవ్వండి అంటే సపరేట్ గా మేము సెక్చర్లని కేరళ నుంచి తెప్పించి ఎక్స్పీరియన్స్ సెక్చర్లను తెప్పించి మేము సపరేట్ మేల్ అండ్ ఫీమేల్ సపరేట్ చేపిస్తున్నాము. అందులో 95% అక్యురసీ వస్తుంది. బై మిస్టేక్ ఎక్కడో 1 to 6 ఫీమేల్స్ వచ్చినా కానీ మీరు ఏదైతే ఒకవేళ మేల్ కావాలనుకున్న వాళ్ళకి మేల్, ఫీమేల్ కావాలనుకున్న వాళ్ళకి ఫీమేల్, మిక్స్ అంటే డైరెక్ట్ ఏదైతే మనం చిక్ బయటికి తీస్తామో డైరెక్ట్ పంపించడం ఇట్లా ఇస్తున్నాము ప్రస్తుతానికి. సో మార్కెట్ లో మన సైడ్ అంటే కొన్ని స్టేట్స్ లో మేల్ డిమాండ్ ఉంది, కొన్ని స్టేట్స్ లో ఫీమేల్ డిమాండ్ ఉంది. దాన్ని బట్టి మనం చిక్ సప్లై అనేది ఎవరికి చేస్తున్నాం. ఏవి కావాలో వాళ్ళకి వాళ్ళు ఇస్తారు. తీసుకుంటున్నారండి. అంటే మనకు దీంట్లోకి వెళ్ళి 21 రోజులకు కోడి పిల్ల బయటకు రాగానే వాళ్ళు ఎమ్మటే ఈ ప్రాసెస్ జరుగుతుందా? ఫిక్సింగ్ అవుతుంది. ఫస్ట్ ఏమంటే చిక్స్ పుల్ అవుట్ చేసిన తర్వాత గ్రేడ్ చేస్తాము. ఏ చిక్ హెల్దీగా ఉందో చూస్తాము, అది చేసింది వ్యాక్సినేట్ చేపిస్తాము. వ్యాక్సినేట్ అయిన తర్వాత సెక్స్టింగ్ చేస్తాము. సెక్స్టింగ్ చేసిన ప్రాపర్ గా అంత బయోడైవర్సిటీ ఫాలో చేసి మంచి ప్రాపర్ ప్యాకింగ్ చేసి చిక్స్ అనేది డెలివరీకి అనేది పంపించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు బై రోడ్ వెళ్తుంది, ఇందులో బై ట్రైన్ వెళ్తుంది. సో బేస్డ్ అప్ ఆన్ ద లొకేషన్ మనం చిక్స్ అనేది డెలివరీ ఆప్షన్ పెట్టుకుంటాం. జనరల్ గా ఏ స్టేట్స్ కి వెళ్తుంటాయి మన దగ్గర నుండి? మన స్టేట్ లో మేల్స్ కంప్లీట్ గా ఆంధ్ర అండ్ తెలంగాణ ఇస్తున్నాము. ఫీమేల్ చిక్స్ వచ్చేసి తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక ఇస్తున్నాము. కంప్లీట్ గా 3 స్టేట్స్ కి అయితే టోటల్ 5 స్టేట్స్ లో మేము ఆపరేట్ చేస్తున్నాం అండి ప్రస్తుతానికి. అంటే ఎన్ని రోజుల పిల్లని ఇస్తారు వాళ్ళకి? 1 day చిక్ అండి ప్రస్తుతానికి. మన దగ్గర ఓన్లీ 1 day చిక్ అవైలబుల్ ఉంది. 1 month చిక్ కూడా ఆర్డర్ పైన మేము పెంచి ఇస్తామండి. అంటే బల్క్ లో కావాలన్న వాళ్ళకి 1 month చిక్ అనేది ఇస్తాము. ప్రస్తుతానికి మా హ్యాచరీలో మేజర్ పార్ట్ వచ్చేసి 1 day ఓల్డ్ చిక్. 1 day. అవును 1 day. ఇప్పుడు 1 day చిక్ అంటే ఇప్పుడు తెలంగాణ జిల్లాలు దగ్గరనే ఉంటాయి, దాదాపు ఎటు చూసినా కూడా 200-300 కిలోమీటర్లు కాబట్టి పోతాయి. అవును. మరి తమిళనాడు అంటే లాంగ్ కదా, మరి ఇవి అంటే తట్టుకుంటాయి? ఇదండి ఇప్పుడు చిక్ వ్యాక్సినేట్ అయిన తర్వాత 30 hours వరకు వితౌట్ ఫీడ్ అండ్ వాటర్ సర్వే అవ్వగలుగుతుంది. సో డెలివరీ అనేది మనము మాక్సిమం 24 hours లోపే అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటాము. అది వేరే స్టేట్స్ అయినా తమిళనాడు ఇవన్నీ మనకు నేబర్ స్టేట్సే కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మనం నార్త్ సైడ్ వెళ్తే లాంగ్ స్టేట్స్ ఉన్నాయి, సౌత్ లో వెళ్తే కేరళ, కర్ణాటక ఇవన్నీ ఆల్మోస్ట్ 24 hours లోపే కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. అసలు రిస్క్ లేకుండా చిక్స్ అనేది ఫార్మ్స్కి వెళ్ళిపోతాయి. మేజర్ డిమాండ్ అయితే మనకు సౌత్ నుంచే ఉంది. మీకు సౌత్ నుంచి ఉందండి కంప్లీట్ గా. అంటే వేరే స్టేట్ నుంచి వస్తున్నాయి కానీ ఈ సేమ్ మీరు అన్న క్వశ్చన్ ఏదైతే డెలివరీ ఆప్షన్స్ ఇబ్బంది ఉంటుందో మేము చెయ్యము. బికాస్ ఇప్పుడు ఓన్లీ డబ్బు కోసం ఏదో తీసుకున్నాము పంపించాము అంటే అది వేరు, అక్కడ పోయినాక ఎఫెక్ట్ అవుతారు కదా ఫార్మర్. సో లేదు మేము చేయలేమని చెప్తాము. 5 states అయితే కంపల్సరీ ఏ ట్రైన్ అయితే ఉందో బై రోడ్, బల్క్ లో ఉంటే బై రోడ్ అయినా ఇట్లా మేము పంపించేస్తాం. ఇప్పుడు కోడి పిల్లలని వాళ్ళకి ఇచ్చినాక ఏంటి ప్రాసెస్, తర్వాత మీ ఫాలో అప్ ఏమేమి చూస్తుంటారు? కంప్లీట్ అండి ఆఫ్టర్ సేల్స్ ఆపరేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మెయిన్ ఫార్మర్ వేరే దగ్గర ఎక్కడైనా కొని లాస్ అయ్యేదంటే అమ్మేసిన తర్వాత రెస్పాండ్ కాకపోవడం వల్లనే. ఇప్పుడు ప్రతి ఫీల్డ్ ఎవరైనా ఒక రోజు కొత్తనే, అందరు ఎక్స్పీరియన్స్ ఉండరు. మా వరకు అప్రోచ్ అయ్యే వాళ్ళు కూడా కొత్త వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఫస్ట్ అంటారు సార్ మేము కొత్తగా ఉన్నాము, సరే మా దగ్గర ఎక్స్పీరియన్స్ లేబర్ ఉన్నారు బట్ మీ గైడెన్స్ అనేది కంపల్సరీ కావాలి అని అడుగుతారు. ఖచ్చితంగా మా టీం ఉన్నారు, బయోమెడికల్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా బై ఫోనే మాక్సిమం సాల్వ్ అయిపోతుందండి. 99% బై ఫోనే ఎవ్రీడే ఫాలోఅప్ చేస్తాము. చిక్ కండిషన్ తెలుసుకుంటాము. బ్రూడింగ్ సెటప్ అనేది ఉంటుంది 15 days to 18 days. ఆ బ్రూడింగ్ ఎట్లా చేస్తున్నారో ఆ వీడియోస్ తెప్పించుకోవడం, వాళ్ళది ఫస్ట్ చిక్స్ ఇవ్వకముందుకే వాళ్ళ షెడ్ అంతా వీడియో తెప్పించుకోవడం, బయోడైవర్సిటీ ఉందా, బయోసెక్యూరిటీ ఉందా, 4-5 days బిఫోర్ చిక్స్ ఇచ్చే ముందు ఫార్మోలివ్ అంతా స్ప్రే చేపించడం, డిస్ఇన్ఫెక్టెంట్ ఇదంతా స్ప్రే చేపించడం, ఇవన్నీ మేము ఫస్ట్ వాళ్ళకి గైడ్ చేస్తాము. కంప్లీట్గా 1 month వరకు ఎవ్రీథింగ్ ఫాలోఅప్లో ఉంటాం మేము. అదే 1 month దాదాపు 1 month పర్ఫెక్ట్గా పెంచారనుకోండి, అవుట్ ఆఫ్ రిస్క్ అండి. ఫార్మర్ కూడా ఈజీగా కోడి అనేది ఏ ప్రాబ్లం లేకుండా తిరుగుతుంది, ఈజీగానే ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే అండి చిక్కు సేల్ అనేది ఇక్కడ పాయింట్ కాదు. ఆఫ్టర్ సేల్స్ మనం ఫార్మర్కి ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నామో దాన్ని బట్టి ఫ్యూచర్లో నేను ఈ ఫీల్డ్లో ఉండాలా లేదా అని ఆలోచిస్తారు. ఎందుకంటే లైఫ్ స్టాక్ అనేది అంత ఈజీ కాదండి. ఇప్పుడు నాది హ్యాచరీ, చిక్స్ కొనాలని నేను గల్లీ తిరిగి అయితే చెప్పాను కదా.
నేను నాకు అప్రోచ్ అయ్యే వాళ్ళకి కూడా వీళ్ళు చేయగలుగుతారా లేదా, ఒకసారి ఒక్కరు వస్తారు 5,000 కావాలి నాకు ఇవ్వండి అని ఫస్ట్ టైం. నేను అట్లా ఎంకరేజ్ చేయ ఎప్పుడు. నాకు కెపాసిటీ కావాలి అంటే, నాకు సేల్ కావాలి అనుకుంటే ఎంతైనా సేల్ చేయడం అది కరెక్ట్ కాదు. ఒక 1,000తో స్టార్ట్ చేయండి. మార్కెట్ మీరు చూడండి ఫస్ట్. చూసిన తర్వాత మీకు లాభ నష్టాలు ఏందనేది అర్థమవుతుంది. అర్థమైన తర్వాత పెంచుకోండి స్లోగా. ఫస్టే ఎక్కువ పెట్టుకొని నష్టపోవడం, మీరు నష్టపోయి మళ్ళీ మీరు మార్కెట్లో లేకుండా పోవడం. మీరు ఎప్పటికీ ఉండాలి మార్కెట్లో. మా దగ్గరనే ఎప్పుడు చిక్కు కొనాలి అనుకుంటే స్లోగా పెంచుకుంటూ పోండి అని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తాం. లేదు మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అంటే మేము ఎంకరేజ్ చేయం అసలు. ఇది వాస్తవం. ఎందుకంటే తొందరపాట్లో పిల్లలు తీసుకొని ఇప్పుడు అవునండి ఇప్పుడు ఏ బిజినెస్ అయినా అంటే, ఒకటి బిజినెస్ అంటే బిజినెస్ అంటే రిస్క్ కదా అంటాము. రిస్క్ ఉంటది ఖచ్చితంగా. రిస్క్ వద్దు అనుకుంటే జాబ్ చేసుకోండి, బిజినెస్ లోకి రాకండి. ఇప్పుడు అన్ని రోజులు మనమే కాదు, బిజినెస్ లో లాభ నష్టాలు అనేది కూడా ఉంటాయి. ప్రతిదీ లాభమే అంటే ప్రతి ఇంటికి ఒకరు సోనాలి ఫార్మరే ఉంటారు. ఇందులో కూడా లోతు ఏంది, దీని లాభ నష్టాలు ఏంది అనేది స్టడీ చేయాలి ఫస్ట్. బ్రీడ్ సెలక్షన్, మార్కెట్ తిరగండి, మార్కెట్లో తిరగండి. మీరు షాప్లో చూడండి. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ ఉంది చుట్టుపక్కల, మీకు దగ్గరలో ఉన్న సిటీలోకి వెళ్ళి చికెన్ షాప్లో ఏ కోడ్ అయితే కనిపిస్తుందో చూడండి. అప్పుడు మీకు అర్థమైపోతుంది ఈజీగా. నేను చెప్పడం కాదు, నాది సోనాలి కాబట్టి నేను సోనాలి అంట. అట్లా కాదు కదా, నేను చెప్పేది కాదు, మీరు అనలైజ్ చేసుకోవాలా. నేను సోనాలి పెంచుకుంటాను నేను అంటే అది కాదు. ఇప్పుడు ఏదైతే ప్రాఫిటబుల్ ఉందో దాన్ని మీరు అనలైజ్ చేసుకొని, ఎవ్రీథింగ్ ప్రాఫిట్ అనేది రాదండి. కొన్ని సీజన్స్ ఉంటాయి, అందులో కూడా నష్టాలు అనేది ఉంటాయి. అన్ని భరించుకుంటూ చేస్తేనే ఈ బిజినెస్ లోకి రండి, లైఫ్ స్టాక్ లోకి. ఎందుకు అంటే ఇది ఒక ప్రాణం, దాని ప్రాణం మన చేతిలోనే ఉంది. మనం ఎట్లా చూసుకుంటామో అది రిజల్ట్ అట్లా ఇస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అంటే లోతుపాతులు తెలుసుకొని దీంట్లోకి రావాలి. డైరెక్ట్ వచ్చి నాటుకోలం పెంచుతా అమ్ముకుంటా డిమాండ్ ఉంది అని రావద్దు. అట్లయితే రావద్దు ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఇప్పుడు నన్ను వచ్చి అడుగుతున్నారు, నాకు బిజినెస్ ప్రమోట్ కావాలి అనుకుంటే నేను 100 మాటలు చెప్పొచ్చు. లేదండి పెంచండి, మొత్తం సోనాలి ఉంది, వేరేది ఏం పెంచొద్దు, అందరి బిజినెస్లోకి రండి, యూత్ రండి, రిటైర్ అయిన వాళ్ళు రండి, ఇట్లా నేను చెప్పొచ్చు. బట్ నాకు అవసరం లేదు. ఎందుకు అంటే నేను 2 lakhs చిక్స్ సేల్ అయినా ఇంకా 1 lakh చిక్స్ నాకు అడిషనల్గా బుకింగ్స్ ఉంటాయి 1 month అడ్వాన్స్గానే. అంటే నాకు ఉన్న ఫార్మర్స్ చాలు. బట్ నేను సేల్స్లో చూసిన, వేరే ఫార్మర్స్ చూసిన అనుభవాలు, వాళ్ళు పడ్డ కష్టాలు చూసిన బట్టి, మేనేజ్మెంట్ కరెక్ట్ లేక, మెయింటెనెన్స్ లేక, లేబర్ లేక ఇబ్బంది పడ్డారు కాబట్టి అవన్నీ చూసి నేను ఏమని చెప్తున్నా అంటే, అన్ని ప్రిపేర్ అయ్యే రండి. ఏది డైరెక్ట్ షెడ్లో చాలా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, అది పెద్ద విషయం కాదు. దానికి సపరేట్ వాళ్ళు ఉంటారు, కన్స్ట్రక్షన్ చేస్తారు. బట్ పెంచే వాళ్ళు కావాలి. మీరు ఖచ్చితంగా అక్కడ ఉండాలి. నేను లేబర్ని పెట్టిన, ఫీడ్ కొన్న, బ్యాగ్స్ అక్కడ వేసిన, నేను ఇంట్లో ఉంటా అంటే కాదు. మీ ప్రజెన్స్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు మీరు ఖచ్చితంగా అక్కడ ఉండాలి, మీరు తెలుసుకోవాలి. అండ్ సబ్స్టిట్యూట్గా ఎవరు లేకపోయినా వర్క్ చేసే అంత ఇంట్రెస్ట్ అండ్ ఆ కెపాసిటీ మీకు ఉండాలి. అట్లయితేనే ఫీల్డ్లోకి రండి. డిపెండ్ అసలు లైఫ్ స్టాక్ అండి. ఇది ఇప్పుడు షాప్ ఉంది, ఒకటి మెటీరియల్ ఉంది, అది అమ్మితే బయటికి పోతేనే మనకి ఇన్కమ్ వస్తుంది. అది అమ్మకపోతే దానికి ఏం అవ్వదు. అది ఇది అట్లా కాదు కదా లైఫ్ స్టాక్. దీన్ని ఎప్పుడు 24/7 వాటర్, ఫీడ్ అది అన్నీ చూసుకోవాలి కదా. ఎవరు లేకపోయినా అసలు కుదరదు ఈ బిజినెస్లో. అన్నీ చూసుకొని రండి. ఒక్కసారి మీరు సెట్ అయినారు అనుకోండి, ఇంకా మీరు ఎవరు చెప్పినా ఆపరు, ఇక మీరు వేరే బిజినెస్లో కూడా పోరు. అంత బాగుంటుంది. మళ్ళీ అది కూడా చెప్తున్నాను నేను, చాలా బాగుంటుంది. డైలీ ఒక ఛాలెంజ్. ఇది ఈ రోజు జరిగింది రేపు జరగదు, రేపు ఒక కొత్త ఛాలెంజ్. సో ఆ ఇంట్రెస్ట్, అది ఛాలెంజ్ని తీసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది బిజినెస్. దాన్ని ఇది పోయింది, వాళ్ళ కోడి చనిపోయింది అని కొంచెం నర్వస్ అయితే నార్మల్గా జరుగుతుంటాయి. ప్రతి ఒక్కటి పెరగాలని లేదు కదా. ఒక 100లో ఇంత పర్సెంటేజ్ అనేది స్టార్టింగ్లో కొంచెం చనిపోతుంటాయి. అవి కామన్గా అవుతాయి. చిక్ పుట్టుకతో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, అక్కడ క్లైమేట్ కొంచెం ఏమైనా ఇబ్బంది జరిగినా, ఏమైనా తొక్కేసలాట్ అయినా, ఇవన్నీ జరుగుతుంటాయి ఇనీషియల్గా ఒక 20 days వరకు. అప్పుడు కొంచెం ఏమైనా బిగ్గా అయితే మా వరకు వస్తే మేము అదే ప్రాబ్లం ఏందో ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు హ్యాచరీలో కూడా టెంపరేచర్స్ ఎప్పుడు చూసుకుంటూనే ఉండాలి, ఖచ్చితంగా అండి. 24/7 365 days కంప్లీట్ గా నైట్, డే అండ్ నైట్ అనేది చెక్ షీట్స్ ఉంటాయి. అందులో టెంపరేచర్స్ అనేది నోట్ చేస్తుండాలి. ఎవ్రీ అవర్ కి ఓ 2-3 degrees లో చేంజెస్ వచ్చినా ఐడెంటిఫై చేసి ఎందుకు వస్తుంది అనేది మళ్ళీ రెక్టిఫై చేయాలి. ఏ చిన్న మిస్టేక్ అయినా టోటల్ హ్యాచ్ ఫెయిల్ అయిపోతుంది, మొత్తం డెడ్ షెల్స్ అయిపోతాయి చిక్స్. మనం రికవర్ చేయలేము. అది ఆల్రెడీ నిన్న ప్రాబ్లం జరిగింది అనుకోండి, ఇవాళ దాన్ని సెట్ చేస్తా అంటే అవ్వదు. అదే మినిట్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి చేయాలి. హ్యాచింగ్ అనేది అందుకే చాలా రిస్క్ జాబ్. మెషిన్ లో కొని పెట్టడమే కాదు, దాన్ని 24 hours కంప్లీట్ గా మానిటర్ చేయాలి. ఏ రోజు కూడా మెషిన్ ఆఫ్ చేయడానికి ఉండదు. ఒక 10 minutes కంటే ఎక్కువ కూడా ఆఫ్ చేయలేము. మనం పెట్టిన గుడ్లన్నీ వస్తాయా? మనం లేదండి, పర్సెంటేజెస్ ఉంటాయి. పెట్టిన ప్రతి గుడ్డు రాదు. మనం ఇప్పుడు ఒక 100 eggs వేస్తే 85 to 90 eggs మధ్యలో మనకి హ్యాచింగ్ అనేది, హ్యాచబిలిటీ అనేది సీజన్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సమ్మర్ లో కొంచెం బయట టెంపరేచర్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి కొంచెం తగ్గుతుంది. అట్లా ఒక 10% అట్లా డిఫరెన్స్ ఉంటుంది. మామూలు ఇప్పుడు రైనీ సీజన్, వింటర్ సీజన్ లో ఖచ్చితంగా మనకి 85 to 90% అనేది కంపల్సరీ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మేము ఆర్డర్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 25,000 eggs నేను సెట్టింగ్ చేస్తాను అనుకోండి,
ఇందులో 23,000 వస్తాయి క్యాలిక్యులేట్ చేసుకుంటా. ఆ ప్రకారమే నేను ఆర్డర్ తీసుకుంటా ఫార్మర్ దగ్గర. ఆ 23,006 మనం బయట తీసుకోవాలి ఆర్డర్ మనం అంటే 15 days బిఫోర్ రైతు మనకు అప్రోచ్ రెగ్యులర్ గా ఫోన్ చేస్తూ ఉంటారు, ఆర్డర్ పెడతా ఉంటారు. డేట్స్ ఒక 15 days బిఫోరే ఆర్డర్ చేసుకోవాలి ఎవరైనా. ఇమీడియట్ గా అంటే దొరకవు. మేము 15 days బిఫోరే, ఇప్పుడు నెక్స్ట్ హ్యాచ్ మనకి 7th ఉంది, మళ్ళీ 10th ఉంది, ఇవన్నీ బుక్ అయిపోయినాయి. 15th 21st వరకు కూడా బుక్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇది ఏదైతే ఎగ్ మళ్ళీ నెక్స్ట్ మనం ఇందులో చిక్ తీసినాక మళ్ళీ ఎగ్ వేస్తామో దానికి కూడా బుక్ అయిపోతాయి. మళ్ళీ వేరే కొత్త ఎగ్ ఎప్పుడైతే లోడ్ చేస్తామో దానికి బుకింగ్ స్టార్ట్ అవుతాయి. సో మార్కెట్ లో డిమాండ్ ఉంది కాబట్టి మనకి ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. మాకున్న ఫార్మర్ నెట్వర్క్ మాకుంది. రెగ్యులర్ గా 3 years నుంచి మాతో అసోసియేట్ ఉన్న ఫ్యామిలీ మాతో ఉంది. వాళ్ళ సపోర్ట్ తోనే మేము ఈ రోజు ఇది 2 lakhs చిక్స్ అనేది ఈజీగా బయటకు తీస్తున్నారు, సేల్ కూడా చేస్తున్నాం. తన్వీర్ గారు ఇప్పుడు అక్కడ వ్యాక్సిన్ వేస్తున్నారు కదా, వ్యాక్సిన్ వేసిన కోడి పిల్లల్ని మీరు ఇస్తారు రైతులకి. తర్వాత వాళ్ళు ఈ మందులు ఇట్లాంటివి ఏమేమి వేసుకోవాలి అంటే మెయిన్ ఇందులో అండి ప్రివెన్షన్ ఉంటది, క్యూర్ అనేది ఉండదు. సో కంప్లీట్ గా మనము ఒక వ్యాక్సిన్ ఇక్కడ వేసిస్తున్నాము. 7th day అండ్ 14th day 21st day మనము ఐ డ్రాప్స్ ఒకటి, ఓరల్ డ్రాప్ ఒకటి ఉంటాయి. ఇవి కరెక్ట్ చూసుకోవాలి. ఇది ఎందుకు అంటే ప్రివెంటివ్ మెజర్. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో 10-12 పెంచుకుంటాము, ఏమైనా ప్రాబ్లం అయితే ఐడెంటిఫై చేసి దాన్ని మెడిసిన్ వేసుకుంటాము, అది ఈజీగా అయిపోతుంది. ఇందులో 5,000 నుంచి 10,000 15,000 పెంచుకునే వాళ్ళు క్రౌడింగ్ ఎక్కువ. ఆ ఎక్కువ క్రౌడింగ్ లో ఉంటే ఏమవుతుంది అంటే కొన్ని డిసీజెస్ ఈజీగా వస్తాయి. ఇప్పుడు మనం కూడా ఇక్కడ క్రౌడింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎట్లా వస్తాయో అట్లా డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రివెంటివ్ మెజర్ కింద అవి రాకుండా మనం వ్యాక్సిన్స్ అనేది చేసుకుంటాం. అట్లా అందుకే ఇస్తాం. తర్వాత ఇంకేమన్నా వేసుకునేది ఉంటుందా అంటే ఏముండదండి. ఎప్పుడైనా సప్లిమెంట్స్ అవే వేసుకోవాలి, మెడిసిన్ ఏముండదు. సప్లిమెంట్స్ న్యూట్రిషన్, ప్రోటీన్, మెడిసిన్ ఖర్చు అసలు నెగ్లిజిబుల్ అండి. ఇందులో ఖర్చు ఎక్కువ ఏం అవ్వదు. మనం బాయిలర్ కోడి తీసుకుంటే దాదాపు 28 రోజులలో అది 2.5 కిలోలు 2 kgs అట్లా వరకు అవుతుంది జనరల్ గా చూస్తే. కానీ ఈ సోనాలికి సంబంధించి మరి ఇది ఎంత వెయిట్ పెరుగుతుంది, ఎన్ని రోజులలో మనకు కటింగ్ కి మంచి వెయిట్ అని చెప్పొచ్చు? ఇది 100 days లో మీకు 1.3 పెరుగుతుందండి వితౌట్ ఎనీ గ్రోత్ ప్రమోటర్స్. మీకు చెప్పాను వ్యాక్సిన్ ప్రివెంటివ్ మెజర్ తప్ప మనం ఏం వాడతలేము. స్టెరాయిడ్స్ కూడా ఏం వాడము, గ్రోత్ ప్రమోటర్స్ కూడా ఏం వాడము. న్యాచురల్ గా అది 1.3 వెయిట్ అయితే బాడీ వెయిట్ గెయిన్ అవుతుందండి అంతే. దాంట్లో చేంజ్ చేయడానికి కూడా ఏది లేదు. 100 days పడుతుంది. అంటే ఇది 28 రోజులలో మన బాయిలర్ వచ్చేది, అది 100 రోజులు పడుతుంది. అవునండి, అది డిఫరెంట్ సెగ్మెంట్. అది జెనెటికల్ గా అది అట్లా చేయబడింది కాబట్టి అది వేరు. దీన్ని జెనెటికల్ గా మనం ఏం చేయలేము. దాని క్యారెక్టర్ అంతా అది న్యాచురల్ గా అది ఎంత పెరగాలో అంతే పెరుగుతుంది. మనం ఎక్కువ ఫీడ్ పెట్టి దాన్ని చేసినా కానీ అది పెరగదు. అట్లా ఏ స్టెరాయిడ్స్ కూడా పనిచేయవు, ఏ సప్లిమెంట్స్ కూడా పనిచేయవు. అది న్యాచురల్ ఎట్లా అవ్వాలో అట్లా. ఐడియల్ వెయిట్ అంటే మన కటింగ్ కి 1.3 అండి. ఫార్మర్ ఎప్పుడైతే 100 days పెంచి 1.3 వెయిట్ వస్తాడో బయట సేల్ చేసుకోవచ్చు. అది పర్ఫెక్ట్ వెయిట్, కన్సంప్షన్ కూడా పర్ఫెక్ట్ వెయిట్. అది మేల్ ఫీమేల్ వెయిట్ ఏమైనా తేడా ఉంటుంది అంటే 200 grams డిఫరెన్స్ ఉంటుంది. ఆ స్టేజ్ లో మేల్ 1.3 వస్తే ఫీమేల్ 1.1 అట్లా వస్తుంది. ఖచ్చితంగా బాడీ వెయిట్ డిఫరెన్స్ అయితే 200 grams అయితే ఖచ్చితంగా ఉంటుంది మేల్ అండ్ ఫీమేల్. 1.3 వచ్చినాక మనం అమ్ముకోవచ్చు. లేకపోతే గుడ్లకు ఉంచుకోవాలంటే 22nd week అంటే 5.5 months. 5.5 months నుంచి మనకు ఎన్ని రోజుల పాటు ఉంచుకోవచ్చు గుడ్లకి? 2 years వరకు ఉంచుకోవచ్చు అండి. 2 years వరకు ఉంచుకోవచ్చు. ఎప్పుడైతే మీకు అర్థమవుతుంది అది లేయింగ్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తే అప్పుడు కొంచెం దగ్గరకు వచ్చేసింది లేయింగ్ స్టేజ్ అనేది మనం అనుకోవచ్చు, ఎండింగ్ స్టేజ్కి వచ్చిందని. ఇప్పుడు ఎవరైనా రైతులు పెంచుకోవాలంటే ఇనీషియల్ గా అంటే వాళ్ళకి పెద్ద అనుభవం ఉండదు కదా, ఇనీషియల్ గా ఎన్ని పిల్లల్ని తీసుకొని పెంచుకుంటే బాగుంటది? ఇనీషియల్ గా అంటే ఇప్పుడు దీన్ని పెంచాలంటే మెయిన్ గా షెడ్ కావాలి మనకి. షెడ్ అంటే దాదాపు 5 lakhs ఎబోనే ఏది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినా. సో ఇనీషియల్ గా మీరు ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పెట్టకుండా ఒక టెంపరీగా ఒక షెడ్ అనేది రెడీ చేసుకొని 200 to 500 chicks అట్లా స్లోగా స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేసుకున్న తర్వాత ఒక బ్యాచ్ మీకు అనుభవం వచ్చిన తర్వాత అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే సరే చిక్స్ అమౌంట్ మీరు పెట్టేది తక్కువ, బట్ దాన్ని పెంచడానికి పెట్టే షెడ్కు ఖర్చు ఎక్కువ. ఒకసారి మీరు బ్యాగ్ తీసుకుందామన్నా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. సో మీకు ఎన్ని చిక్స్ కావాలన్నా ప్రొవైడ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఫార్మర్ ఇంపార్టెంట్ కాబట్టి చిన్న ఫార్మర్ పెద్ద ఫార్మర్ అనేది తేడా లేదు. ఎవరైనా 5,000 కొనే వాళ్ళు కూడా పే చేసేది అదే అమౌంట్, మీరైనా పే చేసేది అమౌంట్. కొంచెం డెలివరీ ఇష్యూస్ ఉంటాయి. 200 అంటే మీరు వచ్చి తీసుకెళ్తే మాకు ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మినిమం 500 లో మేము డెలివరీ అనేది ఇస్తున్నాము. 200 అంటే మీరే వచ్చి తీసుకుంటే 100 కూడా మేము ఇస్తాము. 100 కూడా ఇస్తాము. అంటే 100కి అదే మెయింటెనెన్స్ అవుతుంది, మీరు తిరగడం మీద అంత ఉంటుంది కాబట్టి ఒక 200తో ఇనీషియల్గా స్టార్ట్ చేస్తే మీకు అంత పర్ఫెక్ట్నెస్ అనేది ఏంటి, ఇలా లాభ నష్టాలు ఏందో అర్థమవుతాయి. తర్వాత మీరు పెద్దగా ప్లాన్ చేసుకోండి.
స్టార్టింగ్ పెట్టేటోళ్ళు అయితే తక్కువ పిల్లలు తక్కువ క్వాంటిటీతోనే చేయాలి ఖచ్చితంగా. అది అనుభవం వచ్చినాక పెంచుకుంటే బాగుంటది. ఎందుకంటే షెడ్ కావాలి కదండి, తీసుకొచ్చి ఇంట్లో పెంచుకునేది కాదు కదా. ఇప్పుడు మీరు ఏ ఖర్చు పెడతలేరు, 500 తీసుకొచ్చి ఇంట్లో పెంచుతున్నది కాదు. దానికి సపరేట్ షెడ్ ఉండాలి, సపరేట్ తో టెంపరీగా ఏదైనా ఒకటి రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని లో ఇన్వెస్ట్మెంట్ రెడీ చేసుకొని ఒక 2-3 బ్యాచ్లు పెంచండి. ఒకటి కూడా కాదు, 2-3 బ్యాచ్లు పెంచండి. ఒక సీజన్ బాగుంటది, ఇంకో సీజన్ కూడా బయట టెంపరేచర్స్ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది సమ్మర్. అది చూసుకున్నాక ఒక 1 year అట్లా చేసి నెక్స్ట్ మీరు అంత సక్సెస్ఫుల్ అనిపిస్తే పెద్ద ఎత్తున షెడ్ వేసుకోవచ్చు. మీకు ఎన్ని 6 కావాలన్నా మేము ఇక్కడ తీయడానికి రెడీ ఉన్నాం. అంటే సీజన్ ని దృష్టిలో పెట్టుకొని కూడా ముందు పెంచుకోవచ్చు కదా. అవునవును, సీజన్ అవునవును. ఇవి ఇప్పుడు రెగ్యులర్ గా ప్రతి ఇయర్ ఉండేవి అండి. ఫార్మర్స్, ఎక్స్పీరియన్స్ ఫార్మర్స్ తెలుసు ఏ టైంలో వేస్తే ఏ టైంకి వస్తుంది. సంక్రాంతి, ఇప్పుడు బోనాలు ఇవన్నీ ఎట్లా వస్తాయో వాళ్ళు క్యాలెండర్ 1 year క్యాలెండర్ ప్లాన్ చేసుకునే పెంచుకుంటారు. తన్వీర్ గారు, ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో నాటుకోళ్ళు అంటే ఆ కోళ్ళ గుడి ఉండేవి, దాంట్లో ఉండేవి, గుడ్లు పెట్టేవి, అంటే తక్కువ స్థాయిలో ఉన్నా కూడా ఇంటికి సరిపడా ఉండేవి, వచ్చేవి. అంటే మనం వాటికి సపరేట్ గా దానికి ఫీడింగ్ ఇచ్చి పెంచడం అనేది ఏమి ఉండపోయేది. కొన్ని గింజలు వేస్తే అవి తినేది, తిరిగేది, వచ్చేది. అయితే మరి ఈ కోళ్ళని, ఇవి కూడా నాటుకోళ్ళే అంటున్నాం కదా, వీటిని ఫీడింగ్ ఇచ్చి పెంచకుండా మరి మామూలుగా పెంచుకోవచ్చా? తక్కువ ఉంటుందా ఇది? తట్టుకుంటది ఖచ్చితంగా. ఇప్పుడు కమర్షియల్ గా ఫార్మర్ పోతున్నాడు అంటే క్వాంటిటీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000+ వేసారు అనుకోండి, బయటికి వదిలేస్తారు. అవి ఎన్ని లోపలికి వస్తున్నాయో మనం ఐడెంటిఫై చేయలేము. ఇప్పుడు 50-100 అంటే అది వేరు, డైలీ మనం ఐడెంటిఫై అయిపోతాయి. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి స్టాల్ ఫీడింగ్ ఇచ్చి చేసుకుంటారు మాక్సిమం. సో నాటుకోళ్ళు అంటే మనం ఇప్పుడు విలేజెస్ లో ఇంతకుముందు చూసేవాళ్ళము, పెంచేవాళ్ళు. ఇదంతా ఇప్పుడు లేదు, అంతరించిపోతుంది. కాబట్టి ఏదో రకంగా నాటుకోడి స్టేబుల్ గా మార్కెట్ లో అయితే అవైలబుల్ ఉండాలి అని చెప్పే కాన్సెప్ట్ తోనే సోనాలి మార్కెట్ లోకి తీసుకొచ్చినాము. అండ్ మోర్ ఓవర్ కమర్షియల్ గా దీని కన్సంప్షన్ పెరుగుతుంది. మేము ఇంక ఇవ్వలేకపోతున్నాం, మార్కెట్ లో ఎంత కన్సంప్షన్ ఉందో అంత ఇవ్వలేకపోతుంది. కాబట్టి కమర్షియల్ గా ఫార్మర్స్ కూడా చాలా మంది బల్క్ లో పెంచుతున్నారు ఇవి స్టాల్ ఫీడింగ్ లో. అంటే పెంచుకోవాలనుకుంటే 1000+ ఉంటే బల్క్ లో పెంచుకోవచ్చు. అవును, మామూలుగా 100, 50 లేకపోతే 150, 200 ఫ్రీ రేంజ్ లో పెంచొచ్చు అండి. ఫ్రీ రేంజ్ లో పెంచొచ్చు. బయట గడ్డి ఇదంతా తిని మీకు బయట ఏమేమి దొరుకుతుందో తిని ఈజీగా పెరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు అందులో. ఏ విధంగానైనా పెంచొచ్చు, ఏ విధంగా పెంచొచ్చు అనేది ఏం లేదు. మోడరేట్ క్లైమేట్ కి తట్టుకుంటదండి ఇది. త్రూఅవుట్ ఇండియాలో ఉన్న క్లైమేట్ కి ఖచ్చితంగా ఇది తట్టుకుంటది. నేను అంటున్నా కదా, నేను ఒకటే స్టేట్ లో ఇవ్వట్లేదు, సౌత్ లో తమిళనాడు పంపిస్తున్నా, అన్ని తట్టుకుంటేనే కదా రెగ్యులర్ తీసుకుంటున్నారు. ఎండ్ ఎక్కువ ఉంటది, అప్పుడు హ్యూమిడిటీ ఎక్కువ ఉంటది. సో మనం అక్కడ ఇస్తున్నాము రెగ్యులర్ గా, వాళ్ళు 2 years నుంచి తీసుకుంటున్నారు అంటే అక్కడ తట్టుకుంటుంది కాబట్టి తీసుకుంటారు. అది తట్టుకోకపోతే ఒక చిక్కు కూడా అటు పోదు కదా అట్లా. దీంతో పాటు బాయిలర్ కి దీనికి ఒక రైతు పెంచుకున్నాక రేట్ డిఫరెన్స్ ఎట్లా ఉంటది? ప్రైసింగ్ ఇది డబల్, బాయిలర్ కి దీనికి డబల్ ఉంటది, అందులో కంపారిజన్ లేదు. ప్రైసింగ్ 28 రోజులనే మనకి చేతికి వస్తుంది, 28 రోజులు వస్తుంది. ఇది ప్రీమియం సెగ్మెంట్. ఇది అంటే ఎట్లా అంటే నాటుకోడి అంటే ఒక బ్రాండ్ ఎట్లయితే ఉందో ఆ బ్రాండ్ పోవద్దు, ఎప్పటికట్లా మెయింటైన్ కావాలని చెప్పి మనం మార్కెట్ లో ఇంత బల్క్ క్వాంటిటీలో చేస్తున్నాం. ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్ అంటే నాటుకోడి మర్చిపోయి స్టేజ్కి వచ్చేసినారు అందరూ. సో ఇది దీనివల్ల ఎగ్జిస్టెన్స్ అనేది ఖచ్చితంగా మార్కెట్ లో ఎప్పటికి ఉంటుంది, నాటుకోడి అనేది ఎప్పటికి ఉంటుంది. ఈ ఫీడింగ్ విషయానికి వస్తే ఇవి చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎట్లాంటి ఫీడ్ వాడాలి? కొంచెం పెద్దగా స్టేజెస్ ఉంటాయండి ఇందులో కూడా. ప్రీ స్టార్టర్, ఫినిషర్స్ అని ఉంటాయి. అది వన్స్ ఫార్మర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ మేము గైడ్ చేసి దీని కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీడ్ మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. స్టేజెస్ అనేది 3-4 స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ ప్రకారం ఎన్ని డేస్కి ఎన్ని వేయాలనేది మేము వేస్తాం. అంటే ఫీడ్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా అండి. ఫీడ్ అనేది ఫ్రెష్ ఫీడ్ వాడాలి, దాని కూడా ఎక్స్పైరీస్ ఉంటాయి. ఎప్పుడు రెగ్యులర్గా తెచ్చుకోవాలి, బల్క్లో మనం స్టోర్ చేసి పెట్టుకోవద్దు. ఎప్పటికీ మార్కెట్లో దొరుకుతాయి కాబట్టి మీకు డంప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే వెట్ ఉండొద్దు, డ్రై ఉండాలి ఫీడ్. అంటే ఈ జాగ్రత్తలు వన్ ఫార్మర్కి మేము రెగ్యులర్ గా ఎవ్రీడే చెప్పే దాంట్లో గైడెన్స్ లో ఇవన్నీ ఉంటాయి. కంప్లీట్ గా ఆఫ్టర్ సేల్స్ గైడెన్స్ అనేది 100%. ఎక్స్పీరియన్స్ ఫార్మర్ అయినా కానీ ఖచ్చితంగా 1 month అయితే మేము సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.